హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే క్విక్ స్నాక్ రెసిపీ అండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుందాము. తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక పావు టీ స్పూన్ వరకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా! అదొచ్చి ఒక అర టీ స్పూన్ వేసుకుందామండి. అస్సలు స్కిప్ చేసుకోవద్దు. ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. నీళ్ళు మనకి మంచిగా తెర్లుతూ ఉండాలండి. ఇలా తెర్లుతూ ఉండగా దీనిలో వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అండి. రవ్వ వేసుకోగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రవ్వ కలుపుకుంటూ దీన్ని ఉడికించుకుందామండి. సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి మనకి తొందరగా ఉడికిపోతుంది. మీరు కొంచెం లావుగా ఉన్న నార్మల్ ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ అనుకోండి. 1:30 కప్పు నీళ్లు తీసుకోండి. కరెక్ట్‌గా ఉంటుందనమాట. రవ్వ మనకి ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని ప్లేట్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. ఒక చిన్న బంగాళదుంపని ఉడకపెట్టుకొని దీన్ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాం. ఇక్కడ మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చండి. లేదంటే 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. పిండి కొంచెం వేడిగానే ఉంది. వేడిగా ఉండగా కలిపేసుకుందాము. ఒక కప్పు రవ్వకి మనం 1:15 కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నామండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇంకంతకంటే ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. పిండి మనకి పలచనయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంక దీనిలో నీళ్లు వేసుకోకూడదండి. మంచిగా దీన్ని కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ నూనె వేసుకుందామండి. వేసే నూనె మొత్తం మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందాము. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి, మంచిగా మనకి పిండి సాఫ్ట్‌గా వచ్చేస్తుందనమాట. రవ్వ అని ఎవరికీ మనం చెప్తే తప్ప తెలీదండి. అంత స్మూత్‌గా ఉంటుందనమాట. దీన్ని ఇలా రౌండ్‌గా రోల్ చేసుకుందామండి. రోల్ లాగాను. లేదంటే మీకు నచ్చిన షేప్‌లో కూడా చేసుకోవచ్చనమాట. దీన్ని రౌండ్‌గా చేసుకోవచ్చు. బాల్స్ లాగాను, సిలిండ్రికల్ షేప్‌లో కానివ్వండి, ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం రోల్ లాగా చేసుకుని దీన్ని కట్ చేసుకుందాము. ఇలా రోల్ లాగా చేసుకున్నాక దీన్ని పీసెస్‌కి కట్ చేసుకుందామండి. చాలా ఈజీ అనమాట. 10-15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి.
చూసారు కదా! అన్నీ ఈ విధంగా మనం కట్ చేసుకొని తీసుకుందాము. అన్నీ ఈ విధంగా రెడీ అయిన తర్వాత పైనుంచి ఒక అర టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి. వేసి మొత్తం మంచిగా పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా అప్లై చేసుకుందామనమాట. మనకి రవ్వ వేసుకున్నాం కాబట్టి షేప్ ఔట్ అవ్వకుండా ఉంటుంది. పైన మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇలా అన్ని పీసెస్‌కి మంచిగా ఇది అప్లై చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుందాము. నూనె వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటా పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచి క్రిస్పీగా వేయించి తీసుకుందాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయండి. హైలో పెట్టుకున్నామనుకోండి వేయగానే మనకి వెంటనే పైన కలర్ మారిపోతుంది. లోపల దాకా మంచిగా వేగవండి. లోపల మనకి చక్కగా మంచిగా కుక్ అయి ఉంటుందనమాట. పైన చూసారు కదా ఎంత క్రిస్పీగా వేగిందో. తీసేసుకుందామండి ఇంకా. అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలా పైన బియ్యం పిండి వేసి మనం ఫ్రై చేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగాను వస్తాయండి. నూనె అస్సలు పీల్చవనమాట. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలానే తినేయొచ్చు. కావాలంటే టొమాటో కెచప్‌తో కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.